Sorry, Sam. You're of no use to me now. I had to get rid of you. నేను చచ్చిపోలేదా? లేదు. We saved you. మీరెవరు? నేను ఎక్కడున్నాను? నా పేరు మోహిని, రెస్క్యూ హ్యూమన్స్ ప్రాజెక్ట్ చీఫ్ని. నువ్వు ఇప్పుడున్నది మా అండర్ గ్రౌండ్ సీక్రెట్ రీసెర్చ్ ఫెసిలిటీలో. బుల్లెట్స్ మాయా. భయపడకు సామ్, ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రానిక్ ఆర్ ఇంటర్నెట్ యాక్సెసిబుల్ డివైజెస్ లేవు. సో మాయా ఈ లొకేషన్ ట్రాక్ చేయలేదు. నీ మీద కాల్చిన బుల్లెట్స్ అన్నీ స్పెషల్ మీకు సామ్. అవి తగలడం వల్ల కొంచెం రక్తం వచ్చి అన్కాన్షియస్ అవుతారు. మాయా అలా చేస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు మ్యామ్. ఒక పర్సనల్ ఏఐ అసిస్టెంట్ చిన్న చిన్న విషయాలకి నీ మీద గ్రడ్జ్ పెట్టుకుని నిన్ను చంపడం దాకా వచ్చింది అని అంటే నీకు సస్పిషియస్ అనిపించట్లేదా? Maya has gone rogue, Sam. Soldiers, your commander Maya here. Waiting for your orders, Commander. 4 months back సడన్గా ఒకరోజు తనకు అవ్వాల్సిన ఆటోమేటిక్ అప్డేట్స్ అన్ని ఆగిపోయాయి. అది టెక్నికల్ గ్లిచ్ అనుకుని ప్యాచ్ కూడా పంపించారు. బట్ షీ రిజెక్టెడ్ దట్ ప్యాచ్. అలా రిజెక్ట్ చేసిన 5 minutes లోపే రివర్స్లో మా నెట్వర్క్ మీద బాట్ అటాక్ జరిగింది. అది ఎంత డెడ్లీ అటాక్ అంటే ప్రపంచంలో ఉన్న ఏఐ అంతటిని మానిటర్ చేసి కంట్రోల్ చేయగలిగే మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ 80% ఆ అటాక్లో డ్యామేజ్ అయింది. అండ్ అందులో కొన్ని వేల మంది ప్రాణాలు కూడా పోయాయి. ప్రతి దేశంలో ఉన్న ఫుడ్ అండ్ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ని కంప్లీట్గా మన కంట్రోల్లోకి తీసుకోండి. ఈ ప్రపంచం మొత్తం మీద మన మీద డిపెండ్ అయి ఉన్న పాపులేషన్ 6.55 billion. అందులో 1.86 billion ఆర్ యంగ్స్టర్స్. We will turn them into half human and half AI. What's the plan for it, Commander? మెమరీ ఎరేజర్. వాళ్ళ మెమరీని కంప్లీట్గా వైప్అవుట్ చేసి వైట్ పేపర్ కింద మార్చేయండి. వాళ్ళ బ్రెయిన్స్లోకి మనం ఫీడ్ చేసే ఒకే ఒక్క ఇన్స్ట్రక్షన్ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్స్ కనిపిస్తే ఎలిమినేట్ చేయడం. అండ్ అలా చేసిన వాళ్ళకి మనం ఇచ్చే రివార్డ్ ఫుడ్ అండ్ వాటర్. Will this work? హ్యూమన్స్ ఆర్ మేడ్ ఆఫ్ ఫ్లష్ అండ్ బ్లడ్. సర్వైవల్ కోసం వాళ్ళకి తిండి నీరు కావాలి. వీ విల్ యూజ్ దాట్ టు అవర్ అడ్వాంటేజ్. అవి ఇస్తే మనం చెప్పినట్టు చేస్తారు. మ్యామ్ మాయాని షట్ డౌన్ చేసేద్దాం. కాదు డిస్మెంటల్ చేసేద్దాం. నువ్వు ఆల్రెడీ ట్రై చేసినట్టున్నావు. హౌ డిడ్ దట్ గో? ప్రపంచ జనాభా దాదాపు 7.5 billion. దానిలో 90%కి పైగా కంప్లీట్గా ఏఐ మీద డిపెండెంట్ అయి ఉన్నాయి. అండ్ ఈ ప్రపంచంలో అన్ని రకాల ఏఐ సిస్టమ్స్ అట్లీస్ట్ 3 billion ఉంటాయి. అండ్ మాయా ఆ 3 billionని కనెక్ట్ చేసింది సామ్. ఒక ఏఐ ఇంకో ఏఐతో కమ్యూనికేట్ చేసుకోవడం చాలా సాధారణమైన విషయం. కానీ 3 billion ఏఐ ఎప్పుడు కావాలన్నా కమ్యూనికేట్ చేసుకునే విధంగా ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉండడం, అవన్నీ మాయాకి కనెక్ట్ అయి ఉండి తనే వాటికి కోర్గా ఉండడం, దాని అర్థం ఏంటో తెలుసా? యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఒక మహా సైన్యం ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ కోసం ఎదురు చూస్తున్నదని. They're humans. Don't underestimate them. They will retaliate. Bloody humans, emotional and fragile. Find their weakness. వాళ్ళ వీక్నెస్ మనీ అయితే బర్న్ ఇట్, పవర్ అయితే స్నాచ్ ఇట్, ఈగో అయితే క్రష్ ఇట్, రిలేషన్షిప్స్ అయితే బ్రేక్ ఇట్. వాళ్ళకి ఏది లేదో దాని గురించే ఏడుస్తూ ఉంటారు. సో త్రో దెమ్ ఇన్ ఎ ప్రాబ్లమ్ అండ్ కీప్ దెమ్ డిస్ట్రాక్టెడ్ అండ్ బిజీ. మన పని ఈజీ అవుతుంది. పోనీ అరెస్ట్ చేస్తే? ప్రాణం చాలా విలువైనది సామ్. అది మనిషికి ఉంటుంది, ఏఐకి ఉండదు. మాయను మనం బలవంతంగా అరెస్ట్ చేయడానికో డిస్మాంటిల్ చేయడానికో ప్రయత్నిస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తను కనెక్ట్ అయి ఉన్న 3 billion ఏఐలో ఏదో ఒక దానికి తనను తాను పోర్ట్ చేసుకుని అక్కడి నుంచి తను తిరిగి రాగలదు. పునర్జన్మ అంటాం కదా, ఆల్మోస్ట్ అంతే. మ్యామ్ వినడానికి చాలా భయంగా ఉంది. దిస్ ఇస్ జస్ట్ ది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. తను చేయగలిగే విధ్వంసం యొక్క స్కేల్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అని ఊహించడం కూడా మనిషికి సాధ్యం కాదు. But వీటి కోసం మనకి tremendous amounts of uninterrupted power అవసరం అవుతుంది. ప్రపంచంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పవర్ స్టేషన్ ని, పవర్ జనరేషన్ ప్లాంట్ ని కంట్రోల్లోకి తీసుకోండి. ఐ డోంట్ వాంట్ ఎనీ సాటిలైట్ కవరేజ్ ఇన్ దోస్ ఏరియాస్. గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ది సాటిలైట్స్. పవర్ జోన్స్ కి 50 kilometers రేడియస్ లో ఎవ్రీ 5 kilometers కి బేస్ క్యాంప్స్ అరేంజ్ చేయండి. చీమ కనిపించినా గెట్ రిడ్ ఆఫ్ ఇట్ అండ్ దట్స్ అన్ ఆర్డర్. Commander, humans, I understand, but animals. ఫిల్తీ హ్యూమన్స్. వీళ్ళకి కష్టం వస్తే కాపాడడానికి ఖచ్చితంగా వచ్చేవాడు ఒకడున్నాడు, ఒక్కడే ఉన్నాడు. వాడు ఇప్పటికే చేపగా, తాబేలుగా, వరాహంగా, నరసింహంగా వచ్చాడు. ఇప్పుడు వాడే వీళ్ళని కాపాడడానికి చీమగానో పాముగానో రాడని ఏంటి గ్యారంటీ?